అవార్డులు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించే అవార్డులపై పలు రాష్ట్రాలు చాలా నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. 139 అవార్డులు ప్రకటించింది. తెలంగాణ కనీసం 5 పురస్కారాలు కూడా రాలేదని రేవంత్ అనడం, పద్మ పురస్కారాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. ప్రభుత్వం ప్రతిపాదించిన గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయదీర్ పేర్లను కేంద్రం పరిగణలోకి తీసుకోలేదు. పద్మ పురస్కారాల్లో తెలంగాణకు అవమానం జరిగిందంటున్నాడు ఆయన. మరోవైపు పద్మ అవార్డులపై తమిళనాడులో కూడా అన్యాయం జరిగిందని చెప్పి స్టాలిన్ మాట్లాడు. ఏంటి పద్మ అవార్డులు అంశం? అది తర్వాత మాట్లాడదాం. అంటే బండి ఇప్పుడు అది నిజంగా బీజేపీ వచ్చిన తర్వాత ప్రతిదీ అలా జరుగుతుందండి. అది భారతరత్న అవార్డుల దగ్గర నుంచి మొదలైంది. ఉదాహరణకు సావర్కర్కి ఇంకా ఇవ్వలేదు, కానీ మిగిలిన వాళ్ళంతా సంఘ పరివార భావజాలం ఉన్నవాళ్ళు, కొంతవరకు సర్దుకుంటారు అనేవాళ్ళు, వీళ్ళందరికీ వాళ్ళు ఇస్తున్నారు. కానీ అనేక మంది అర్హులైన వాళ్ళకి ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు బాలకృష్ణకి ఇచ్చారనుకోండి పద్మభూషణ్, ఎవరు అందరూ సంతోషిస్తారు. బాలకృష్ణకి ఇస్తే బాలయ్య బాబు మిగతా ఎట్లా ఉన్నా అని. కానీ ఎన్టీఆర్కి ఎందుకు ఇవ్వలేదు? ఇది బీజేపీ ఉన్నప్పుడే కాదు, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఉంది, బీజేపీ ఉన్నప్పుడు అన్నిట్లాగే ఇది కూడా క్లైమాక్స్కి వచ్చింది. ఎన్టీఆర్కు పద్మశ్రీతో ఆగిపోతే బాలకృష్ణ పద్మభూషణ్. ఈ తెలుగు వాళ్ళకి దీని మీద ఎవ్వరు ఏమి విశ్లేషణ, ఎవ్వరేం వ్యాఖ్యానం చేయడం లేదు. అంటే ఏ కారణం వల్ల ఎన్టీఆర్కు రాలేదో ఆ కారణం వల్ల బాలకృష్ణకు వచ్చింది. ఇంకా భారతరత్న కాసేపు పక్కన పెట్టడానికి అది కూడా ఉంది. భారతరత్న సమస్య కూడా ఉంది. భారతరత్న వాళ్ళకి పూర్తిగా వాళ్ళ భావజాలం ఇవన్నీ తేల్చుకోకుండా అది ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు. బాలకృష్ణ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అనే అభిప్రాయం అందరిలో ఉంది. అందులో ఇంకా పైగా చిరంజీవికి ఇచ్చారు. ఆ చిరంజీవికి ఇచ్చిన రోజు నుంచి అది ఒక ఇదిగా ఉంది. చిరంజీవి కంటే వీళ్ళు కొంచెం వయసులో అటు ఇటు అయినా ఒక బ్యాచ్ లాగా 5 హీరోలు పంచపాండవులు లాగా అన్నట్టు వీళ్ళు వస్తూ వచ్చారు. కాబట్టి చిరంజీవికి ఇచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీ కొనసాగాలంటే తెలుగుదేశాన్ని సంతృప్తిపరచాలి. మీరు ఇంకోటి కూడా గమనించండి, ఈసారి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ను, బాలకృష్ణను యాక్టర్స్గా ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. మోర్ యాజ్ యాక్టర్స్. రామారావు ఆయన పాత్ర, ఆయన శత జయంతి చాలా ఘనంగా జరపడం, ఛానల్ పెట్టడం, ఉత్సవాలు చేయటం, ఇవన్నీ. అంటే రామారావు గారు మోరర్లెస్ తెలుగుదేశం వ్యవస్థాపకుడు కమ్ మహానటుడు అన్నది ప్రధానంగా ఉండాలి తప్ప ఆ పరంపర అలా కొనసాగడం అన్నది ఆగిపోతుంది. బాలకృష్ణకి ఇవ్వడం అనేది తప్పకుండా నటుడుగా ఇవ్వటమే. కేంద్రం ఆ విషయం స్పష్టం చేసింది. 3 సార్లు శాసనసభ్యుడు, దీర్ఘకాలం ఉన్నాడు, లేకపోతే క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా ఉన్నాడు, రకరకాల సేవా రంగంలో కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు బాలకృష్ణకి ఇవ్వదలుచుకుంటే అన్నీ కల్పించామని కూడా కానీ అలా అనలేదు. వాళ్ళు యాక్టర్గా కళారంగంలోనే మేము ఇచ్చామంటున్నారు. కళారంగంలో ఇంకా ఉన్నారా లేదా ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. అని బాలకృష్ణకి రావడాన్ని ఎవరు తప్పట్లేదు. బాలకృష్ణతో పాటు అజిత్, శోభన, శేఖర్ కపూర్ వీళ్ళందరూ పేరున్న వాళ్ళే. ఈయన అనంతనాగ్ సీనియర్స్ కూడా బాలకృష్ణ కంటే. అంటే వాళ్ళందరికీ ఆలస్యమైంది నిజంగా తెలుసుకోవాలంటే. ఈ సమయంలో రాష్ట్రాల వారీగా ఇందులో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ కొంచెం ఎక్కువగా వచ్చాయని ఒక అభిప్రాయం ఉన్నట్టుగా ఉంది. కొంచెం పెద్ద తేడా కాదు, కానీ దక్షిణాదికి మొత్తాన్ని తక్కువగా వచ్చాయి. స్టాలిన్ చెప్పినా, ఈయన రేవంత్ రెడ్డి చెప్పినా అదైతే నిజం. అది ఎందుకు జరిగింది అట్లా అంటే పేర్లు పంపించలేదని గతంలో సమాధానం వచ్చేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నారు, లేదా ఆయన ప్రభుత్వ ప్రతినిధులు చెప్తున్నారు, మేము పంపించాము. ఇప్పుడు చుక్కా రామయ్య, అందశ్రీ, గోరెడ్డి వెంకన్న, జయధీర్ తిరుమలరావు వీళ్ళెవ్వరూ ఏమీ రాజకీయాలతో సంబంధం ఉన్నవాళ్ళు కాదు. వీళ్ళందరూ కళాకారులు. ద్రోణాచార్యుడు లాంటి వాడు చుక్కా రామయ్య, గద్దరు కూడా. చుక్కా రామయ్య ముఖ్యంగా ఆయన ఎంతమంది ఆయన చేసిన వాళ్ళు ఐఏఎస్లు, కలెక్టర్లుగా ఉన్నారో లేదా ఎన్ని పదవుల్లో ఉన్నారో చెప్పలేం. నాకు కూడా చాలా సన్నిహితుడు. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని, లేకపోతే జై తెలంగాణ అని పాటలు రాసిన అందశ్రీకి ఏం సమస్య లేదు. గోరెడ్డి వెంకన్న సరే. వీళ్ళ పేర్లకి ఏంటి ప్రభుత్వానికి అభ్యంతరం? ఎందుకు వీళ్ళకి ఇవ్వకపోవడానికి ఒక కారణం ఉందా? జయదీప్ తిరుమలరావు జానపద కళలు ముఖ్యంగా తెలంగాణ వీటి మీద, వాయిద్యాలు వీటి మీద విశేష కృషి చేసిన ఒక ప్రొఫెసర్. వీళ్ళలో ఒక్కరికి కూడా ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 5 పేర్లు, అది కూడా కళాకారులు, అధ్యాపకులు పంపిస్తే గురుతుల్యులవి, ఒక్కరికి కూడా ఎందుకు ఇవ్వలేదు? అంటే స్పష్టంగా కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఉన్న పట్ల వివక్ష చూపించబడింది. లేకపోతే వాళ్ళని లెక్కలోకి తీసుకొని వీళ్ళని పక్కన పెట్టారు. దాని మీద ఈ లేఖ రాస్తానని నిన్న కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. స్టాలిన్ అంతకుముందు నుంచి వాళ్ళకి అది ఉంది. ఈ అభ్యంతరం ఇది వాంఛనీయం కాదు.
అందరి గౌరవంతో అభిమానంతో కళాకారులు రచయితలు రావాల్సిన చోట తమ ఛాయిస్ను బట్టి తీసుకోవటం. ఇప్పుడు ఎంజీఆర్కి ఇస్తారు, శివాజీ గణేశన్కి ఇవ్వరు. నాగేశ్వరరావు అంటే నాకు ఇష్టమే, అది సమస్య ఏం లేదు. నాగేశ్వరరావు గారికి అక్కడి దాకా తీసిపోయారు, దాదాసాహెబ్ ఫాల్కే వరకు, రామారావు గారు పద్మశ్రీతో ఆగిపోయారు. ఎస్వి రంగారావు లాంటి ఏం అవార్డు లేదు చెప్పాలంటే. సార్ కైకాల సత్యనారాయణ కూడా అప్పుడు ఏదో రాజకీయంలో ఉన్నారని చెప్పి చాలా మందికి రాజకీయాల్లో ఉన్నారని అవార్డులు ఇవ్వలేదు. కానీ వాళ్ళకున్న వాళ్ళైతే కనుక, ఉదాహరణకు మొన్న కూడా ఎవరో ఆయన ఒక జర్నలిస్ట్, నాకు గుర్తు రావట్లేదు, ఆయన రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయ్యాడు, రాజీనామా చేసి బీజేపీ తరఫున బెంగాల్లో పోటీ చేశాడు, ఎన్నికల్లో ఓడిపోయాక మళ్ళీ ఆయన నామినేట్ చేశాడు. అంటే ఎంత అండి చొక్కా మార్చుకోవడం తేలిగ్గా ఇలా మార్చేస్తుంటే కనీసం రాజ్యసభ సభ్యత్వాలు ఈ బిరుదులు పురస్కారాలు కొంత నిష్పాక్షికంగా ఉండాలి.